మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వీసా కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు, యువత తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో అనేక కారణాల చేత విదేశీయులకు వీసాలు అందించడంలో చాలా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అన్ని రకాల వీసాలను విదేశీయులకు మంజూరు చేయడంలో వెనకడుగు వేస్తోంది. అంతేకాదు ఆ దేశాల్లో ది బెస్ట్ అండ్ స్కిల్ పీపుల్ మాత్రమే ఉండాలన్న కుటిల బుద్ధి కారణంగా సరైన నైపుణ్యం ఉంటే తప్ప అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వటం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో సహా పలు వెస్టర్న్ కంట్రీస్ వీసాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ విదేశీయులకు మోకాళ్లడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికా పలు రకాల వీసాల నిబంధనలను సవరిస్తూ మరికొన్ని వీసాల నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. తాజాగా గత వారం యుఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు EB-1 వీసా కేటగిరీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా సిటిజన్షిప్ డిపార్ట్మెంట్ పేర్కొంది. సైన్స్, ఆర్ట్స్, విద్య, వ్యాపారం, ఆటల్లో అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న దరఖాస్తుదారుని బాధ్యతను సరళతరం చేసింది. వీసా అర్హతగా నమోదైన క్రీడాకారుడు లేదా ఆర్ట్స్, వ్యాపారం వంటి రంగాల్లో మునుపు పనిచేసిన టీం విజయాలను సాక్ష్యంగా చూపించినా సరిపోతుందంటూ USCIS డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. దీనివల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వారు EB-1 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్మనెంట్ రెసిడెన్స్ వీసాకు అర్హులని పేర్కొంది. EB-1 వీసా వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో నివసించవచ్చు, పని చేయవచ్చు. ఈ వీసాను పొందిన వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్ కార్డు దరఖాస్తునకు అర్హులవుతారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ లెక్కల ప్రకారం 2023 నవంబర్ నాటికి 1.4 లక్షల మంది EB-1 గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం అసాధారణ సామర్థ్యాలను నిరూపించుకోవటానికి తగిన ఆధారాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్వయంగా EB-1A వీసా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావహులకు అసాధారణ ప్రతిభ ఉంటే శాశ్వత నివాసం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మేరకు అమెరికా వీసాదారులు EB-1 వీసాదారులకు శుభవార్తగా ఈ కీలక ప్రకటనను భావిస్తున్నారు. అమెరికా వీసా కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు, యువత తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో అనేక కారణాల చేత విదేశీయులకు వీసాలు అందించడంలో చాలా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అన్ని రకాల వీసాలను విదేశీయులకు మంజూరు చేయడంలో వెనకడుగు వేస్తోంది. అంతేకాదు ఆ దేశాల్లో ది బెస్ట్ అండ్ స్కిల్ పీపుల్ మాత్రమే ఉండాలన్న కుటిల బుద్ధి కారణంగా సరైన నైపుణ్యం ఉంటే తప్ప అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వటం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో సహా పలు వెస్టర్న్ కంట్రీస్ వీసాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ విదేశీయులకు మోకాళ్లడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికా పలు రకాల వీసాల నిబంధనలను సవరిస్తూ మరికొన్ని వీసాల నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. తాజాగా గత వారం యుఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు EB-1 వీసా కేటగిరీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా సిటిజన్షిప్ డిపార్ట్మెంట్ పేర్కొంది. సైన్స్, ఆర్ట్స్, విద్య, వ్యాపారం, ఆటల్లో అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న దరఖాస్తుదారుని బాధ్యతను సరళతరం చేసింది. వీసా అర్హతగా నమోదైన క్రీడాకారుడు లేదా ఆర్ట్స్, వ్యాపారం వంటి రంగాల్లో మునుపు పనిచేసిన టీం విజయాలను సాక్ష్యంగా చూపించినా సరిపోతుందంటూ USCIS డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. దీనివల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వారు EB1 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్మనెంట్ రెసిడెన్స్ వీసాకు అర్హులని పేర్కొంది. EB1 వీసా వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో నివసించవచ్చు, పని చేయవచ్చు. ఈ వీసాను పొందిన వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్ కార్డు దరఖాస్తునకు అర్హులవుతారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ లెక్కల ప్రకారం 2023 నవంబర్ నాటికి 1.4 లక్షల మంది EB1 గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం అసాధారణ సామర్థ్యాలను నిరూపించుకోవటానికి తగిన ఆధారాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్వయంగా EB1A వీసా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావహులకు అసాధారణ ప్రతిభ ఉంటే శాశ్వత నివాసం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మేరకు అమెరికా వీసాదారులు EB1 వీసాదారులకు శుభవార్తగా ఈ కీలక ప్రకటనను భావిస్తున్నారు. అమెరికా వీసా కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు, యువత తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో అనేక కారణాల చేత విదేశీయులకు వీసాలు అందించడంలో చాలా జాప్యం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అన్ని రకాల వీసాలను విదేశీయులకు మంజూరు చేయడంలో వెనకడుగు వేస్తోంది. అంతేకాదు ఆ దేశాల్లో ది బెస్ట్ అండ్ స్కిల్ పీపుల్ మాత్రమే ఉండాలన్న కుటిల బుద్ధి కారణంగా సరైన నైపుణ్యం ఉంటే తప్ప అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వటం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో సహా పలు వెస్టర్న్ కంట్రీస్ వీసాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ విదేశీయులకు మోకాళ్లడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికా పలు రకాల వీసాల నిబంధనలను సవరిస్తూ మరికొన్ని వీసాల నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. తాజాగా గత వారం US సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు EB1 వీసా కేటగిరీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా సిటిజన్షిప్ డిపార్ట్మెంట్ పేర్కొంది. సైన్స్, ఆర్ట్స్, విద్య, వ్యాపారం, ఆటల్లో అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న దరఖాస్తుదారుని బాధ్యతను సరళతరం చేసింది. వీసా అర్హతగా నమోదైన క్రీడాకారుడు లేదా ఆర్ట్స్, వ్యాపారం వంటి రంగాల్లో మునుపు పనిచేసిన టీం విజయాలను సాక్ష్యంగా చూపించినా సరిపోతుందంటూ USCIS డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. దీనివల్ల భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వారు EB1 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ పర్మనెంట్ రెసిడెన్స్ వీసాకు అర్హులని పేర్కొంది. EB1 వీసా వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో నివసించవచ్చు, పని చేయవచ్చు. ఈ వీసాను పొందిన వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్ కార్డు దరఖాస్తునకు అర్హులవుతారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ లెక్కల ప్రకారం 2023 నవంబర్ నాటికి 1.4 లక్షల మంది EB1 గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం అసాధారణ సామర్థ్యాలను నిరూపించుకోవటానికి తగిన ఆధారాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్వయంగా EB1A వీసా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావహులకు అసాధారణ ప్రతిభ ఉంటే శాశ్వత నివాసం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మేరకు అమెరికా వీసాదారులు EB1 వీసాదారులకు శుభవార్తగా ఈ కీలక ప్రకటనను భావిస్తున్నారు.